నా పేరు రాజు నేత. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక సంస్థలలో పంచాయతీ రిజర్వేషన్లను బీసీలకు 42% ఇస్తామని పెంచుతామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇందాక గౌరవ ఎంపీ ఆర్ కృష్ణ గారు చెప్పినట్టు రాజ్యాంగము పూర్తిగా రాష్ట్రాలకే స్వేచ్ఛా స్వాతంత్రాలను కల్పించింది. బీసీలకు రిజర్వేషన్లు పెంచడమా తగ్గించడమా అనేది పూర్తిగా రాష్ట్రాల పరిధిలోనే ఉంది. కానీ తప్పించుకోవడం కోసం, కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేయడం కోసం, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పన్నాగాలు మాత్రమే ఇవి. అయ్యా, మీరు చట్టసభల్లో బిల్లును పెట్టి పాస్ చేసి చేతులు దులుపుకుందామని చూస్తున్నారు. గత 75 సంవత్సరాల నుంచి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సమాజం అంతా గమనిస్తూ ఉంది. ఇక మీ ఆటలు సాగవు, చెల్లవు. ఎందుకంటే మమ్మల్ని అడుగడుగున ప్రతి సందర్భంలో మోసం చేసిర్రు. ప్రతి సందర్భంలో మమ్మల్ని రాజ్యాధికారంలోకి రానివ్వకుండా పన్నాగాలవన్నీ కుట్రలు చేసిర్రు, మోసాలు చేసిర్రు. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా వచ్చే 2028 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాబోయేది బీసీ ముఖ్యమంత్రి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఎందుకు బీసీల మీద ఇంత కపట ప్రేమ చూపిస్తున్నారు? ఎందుకు బీసీలు అంటే మీకు నచ్చడం లేదు? కావాలనే సుప్రీంకోర్టులో, హైకోర్టులో కేసులు వేయాలని, దాన్ని అడ్డుకోవాలని, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు రావద్దని మీరు కడుపులో విషం పెట్టుకొని తిరుగుతున్నారు. మీరు బీసీల కాళ్ళల్లో కట్టెలు పెడుతున్నారు. ఒళ్ళంతా మీరు ఎందుకు బీసీల మీద ఇట్లా విషం జిమ్ముతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఖచ్చితంగా ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నాం. మలిదశ తెలంగాణ ఉద్యమకారులుగా ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ముందల ఉండి నడిచినామో, త్యాగాలు చేసినామో, జైళ్లకు పోయినామో, లాఠీ దెబ్బలు తిన్నామో, ఇప్పటికీ అక్రమ కేసులను ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాము. ఖబర్దార్ చెప్తున్నాం. మేము మలిదశ తెలంగాణ ఉద్యమకారులం అందరం కూడా ఏకమవుతా ఉన్నాం. బీసీలను అందరినీ కూడా ఏకం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో బీసీల సమస్యల పరిష్కారం కోసం, బీసీల బిల్లులకు చట్టబద్ధత కోసం పోరాటాన్ని ఉధృతం చేయబోతున్నాం. రెండోది, ఈరోజు బీసీలను మీరు ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తూ ఉన్నారు? 6 గ్యారంటీలకు మీరు అసెంబ్లీలో 56,000 కోట్ల రూపాయలను పెట్టిరు 6 గ్యారంటీలు అమలు చేయడం కోసం. మరి బీసీలు 56% పైగా ఉన్నటువంటి బీసీలకు కేవలం మీరు పెట్టింది 11,000 కోట్ల రూపాయలు. అవి కూడా గత బడ్జెట్తో పోల్చితే చాలా తక్కువ. మీరు 20,000 కోట్ల రూపాయలు పెడతామని చెప్పి 11,000 కోట్లు పెట్టే బీసీలను మోసానికి గురి చేసిర్రు. ఇదొక్కటే కాదు, బీసీ గురుకులాలకు సొంత భవనాలు లేవు. నిన్న అసెంబ్లీలో చాలాసేపు చర్చ జరిగింది. విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులకు చాలా సంవత్సరాల నుంచి 1,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు, మెస్ బకాయిలు అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. నిన్న మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేసింది. గత ప్రభుత్వం చెయ్యలేదనే కదా మీకు అధికారం ఇచ్చింది. వాళ్ళు ఫీజు బకాయిలు చెల్లించలేదని, హాస్టళ్ళు కట్టలేదని, విద్యార్థులకు అన్యాయం చేసిరనే కదా మీకు విద్యార్థుల తల్లిదండ్రులందరూ ఓటేసి గెలిపించింది. మరి మీరు కూడా అదే రకంగా విద్యార్థులకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదు. ఇంకొకటి, ఈరోజు మోకాలకు బోడిగుండుకు ముడిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఎందుకనంటే బీసీలు ఈరోజు 56% ఉన్నామని ఎన్నో లెక్కలల్లో తేలింది. కానీ దాంట్లో ముస్లిం జనాభాలను కూడా కలిపి వాళ్ళకు మాకు లింకు పెట్టాలని, కొట్లాటలు పెట్టాలి, పంచాయతీలు పెట్టాలని చూస్తుంది. బరాబర్ బీసీలు తెలంగాణ రాష్ట్రంలో 56% మంది ఉన్నారు కాబట్టి వాళ్లకు ఖచ్చితంగా రిజర్వేషన్లు ఉంచాలి. ముస్లింలతోని మాకు సంబంధం పెట్టి వాళ్ళ రిజర్వేషన్లు, మా రిజర్వేషన్లు తేల్చకుండా పంచాయతీ పెట్టొద్దని సందర్భంగా తెలియజేస్తూ చాలా సమస్యలు ఉన్నాయి. బీసీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వలేదు, ఫెడరేషన్లకు నిధులు ఇవ్వలేదు, బీసీలను అడుగడుగున మోసం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం. బీసీ సమస్యల మీద మీరు నిధులను విడుదల చేయడం కోసం ఎట్లయితే గుండె ఆపరేషన్ చేసినప్పుడు ఒక గుండెను తీసి వేరే హాస్పిటల్కు తీసుకుపోయేటప్పుడు అంబులెన్స్లను ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి గ్రీన్ ఛానల్ ద్వారా తీసుకుపోతారో
అదే రకంగా బీసీ సమస్యల మీద మీరు వెంటనే మంత్రివర్గ ఉపసంఘాన్ని కూర్చోబెట్టాలి. నిధులు విడుదల చేయడం కోసం కూడా గ్రీన్ ఛానల్ను ఏర్పాటు చేసి అత్యధిక నిధులను కేటాయిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది తప్ప మీరు కడుపులో కత్తెరలు పెట్టుకొని నోట్లో చక్కెరలు పెట్టుకొని తిరిగితే బీసీలకు న్యాయం జరగదని సందర్భంగా తెలియజేస్తున్నాం. బీసీలు అంటే ఇన్ని సంవత్సరాల పాటు వెనుకబడిన కులాలు, బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అనుకుంటారు. బిడ్డలారా, మేము ఎదురు తిరిగితే బీసీలు అంటే వెనుకబడిన తరగతులు కాదు, ఇప్పటి నుంచి చెబుతున్నాం. బీసీలు అంటే బ్రేవ్ క్లాసెస్, బీసీలు అంటే బ్రైట్ క్లాసెస్, బీసీలు అంటే బేస్ క్లాసెస్, బీసీలు అంటే బేసిక్ క్లాసెస్ టు ద ఆల్ క్లాసెస్, బీసీలు అంటే బిడ్డ బిఫోర్ ఇన్ ఫైట్ ఇన్ ఆల్ క్లాసెస్ అని సందర్భంగా చెప్పదలుచుకున్నాం. బీసీలే కొట్లాడతారు, బీసీలే జైళ్ళకు పోతారు, బీసీలే అక్రమ కేసులు ఎదుర్కొంటారు. కానీ అధికారాలు మాత్రం వేరే వర్గాలు ఈరోజు 75 ఏళ్ళ నుంచి పొందుతున్నారు. ఇక బీసీల అన్యాయాలు చెల్లవు, బీసీలను మోసం చేయాలంటే చెల్లదు. బీసీల కపట నాటకాలు బీసీలను మోసం చేయాలని చూస్తే ఇప్పటి నుంచి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మొత్తం సమరశంఖం పూరిస్తాం. జంగు సైరన్ ఊదైనా సరే మా హక్కుల కోసం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.